Hi viewers, please do watch, share, subscribe to my channel. I am Dr. Kavita. My channel is a good guidance to the medical students for reading well. Please do subscribe to my channel. Today I am going to tell you about acute aortic syndrome. Acute aortic syndrome is a term encompassing a group of life-threatening conditions that affect the aorta, the body's largest artery. These conditions include acute aortic dissection, intramural hematoma, and penetrating atherosclerotic aortic ulcer. Acute aortic syndrome typically involves a lesion in the aortic wall, often impacting the tunica media layer, and is characterized by sudden severe chest or back pain. It is commonly caused by uncontrolled high blood pressure and can lead to critical complications if not diagnosed and treated promptly. Acute aortic syndrome ante oka group of life-threatening conditions which affect the aorta. Aorta is the body's largest artery. అన్నిటికన్నా పెద్ద ఆర్టరీ అయోటా అనమాట. అయోటాకు సంబంధించిన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అన్నీ గ్రూప్ చేస్తే అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ కింద కన్సిడర్ చేశారు. ఈ కండిషన్స్లో అక్యూట్ అయోటిక్ డిసెక్షన్ ఉంటుంది, ఇంట్రామ్యూరల్ హెమటోమా ఉంటుంది, అండ్ సపోజ్ కొంతమందికి పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అయోటిక్ అల్సర్ ఉండొచ్చు. సో అయోటిక్ వాల్లో ఒక లీషన్ ఉంటుంది. ఆ లీషన్ ఏమో ట్యూనికా మీడియా లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సడన్గా సివియర్ చెస్ట్ పెయిన్ కానీ లేదా బ్యాక్ పెయిన్ కానీ రావచ్చు, అన్కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళు రావచ్చు. దీనివల్ల చాలా క్రిటికల్ కాంప్లికేషన్స్ వస్తాయి ఒకవేళ డయాగ్నోస్ చేయకపోయినా, సరిగ్గా ట్రీట్ చేయకపోయినా. కీ పాయింట్స్ అబౌట్ అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్. టైప్స్: అయోటిక్ డిసెక్షన్ మోస్ట్ కామన్ అనమాట, ఇది అయోటిక్ డిసెక్షన్. నెక్స్ట్ ఇంట్రామ్యూరల్ హెమటోమా, బ్లీడింగ్ విత్ ఇన్ ద అయోటిక్ వాల్. అయోటిక్ వాల్ లోపల బ్లీడింగ్ అయితే దాన్ని ఇంట్రామ్యూరల్ హెమటోమా అంటారు. పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అల్సర్, అండ్ అల్సర్ దట్ పెనిట్రేట్స్ ద అయోటిక్ వాల్. అయోటిక్ వాల్ని పెనిట్రేట్ చేసి అల్సర్ని పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అల్సర్ అంటారు. ఇవి టైప్స్: అయోటిక్ డిసెక్షన్, ఇంట్రామ్యూరల్ హెమటోమా, పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అల్సర్. నెక్స్ట్ సిమ్టమ్స్. సిమ్టమ్స్: సడన్ సివియర్ చెస్ట్ ఆర్ బ్యాక్ పెయిన్, ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ టేరింగ్ ఆర్ రిప్పింగ్. సడన్గా వస్తుంది, చెస్ట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది. ఏదో చింపేస్తే ఎంత పెయిన్ వస్తుందో టేరింగ్ పెయిన్ లాగా వస్తుంది, రిప్పింగ్ పెయిన్ లాగా వస్తుంది. Causes and risk factors include uncontrolled hypertension, connective tissue disorders, for example Marfan syndrome, Ehlers-Danlos syndrome, atherosclerosis, trauma, and iatrogenic causes such as surgery or catheter interventions. Causes and risk factors: uncontrolled hypertension one of the risk factor. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫన్ సిండ్రోమ్, ఎర్లెస్ డాన్లస్ సిండ్రోమ్. సో ఆ రెండు సిండ్రోమ్స్లో కూడా ఆ కనెక్టివ్ టిష్యూ